యావత్ ప్రజానీకానికి నా జైవ్యం తెలియచేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఒక రౌడీ షీటర్ సాయికృష్ణ కోసం చాలా వీడియోలు రిలీజ్ చేశారు. ఒక రౌడీ షీటర్ కోసం ఇన్ని వీడియోలు రిలీజ్ చేయటం అంత అవసరమని నేను అనుకోవడం లేదు. చనిపోయిన రౌడీ షీటర్ ఎవరి తాలూకా, ఎందుకు చనిపోయాడు, ఎందుకు చంపబడ్డాడు అనే విషయానికి వస్తే కేవలం ఇతని మరణం వెనుక గవర్నమెంట్కి హస్తం ఉందని నేను చెప్తాను. ఇది కవర్ చేసుకోవడానికి ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నారో కూడా నాకు అర్థం కావటం లేదు. ఈ చావుకు సంబంధించి రిలేటివ్స్ కొంతమంది ప్రభుత్వాల మీద, అధికారుల మీద కొన్ని అభాండాలు వేశారు. పవన్ కళ్యాణ్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారు రాలేదు, అలా చాలా అభాండాలు వేశారు, చాలా మాటలు మాట్లాడారు. అతి కొద్ది సమయంలోనే మరలా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు న్యాయం చేశారు, కూటమి ప్రభుత్వం నాకు న్యాయం చేసిందని చెప్తున్నారు. అంటే మాట మీద మనకు నిలకడ ఉండదా? నాలుక నరం లేదని ఎలాగైనా మాట్లాడొచ్చా? ఖచ్చితంగా ఆ రౌడీ షీటర్ చావు వెనుక చాలా పెద్ద వారి హస్తం ఉంది. ఎక్కడ బయటకు వచ్చేస్తాయో సాక్ష్యాలని పోలీసు వారిని ఉపయోగించుకొని ఈరోజు అతన్ని చంపడం జరిగింది. ఓకే, ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా కొంతమంది ప్రజలు వింతగా మాట్లాడుతున్నారు. సిఐ గారికి ఏమీ తెలియదు, నాగరాజు గారు చాలా మంచోళ్ళు, ఆయనకి శిక్ష పడితే మేము ఊరుకోము అని మళ్ళా మొదలుపెట్టారు. ఇది కూడా గవర్నమెంట్ వెనకాలండే నడిపిస్తుందని నేను అనుకుంటున్నాను. రౌడీ షీటర్ అయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులకు అన్యాయం జరిగింది, అతను చంపబడ్డాడు. కనుక నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా సిఐ నాగరాజు గారికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి. ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారో అందరికీ మరణశిక్ష విధించాలి. ఎందుకంటే ఇది జరగకపోతే పరిణామాలు ఇలాగే ఉంటాయి. కొంతమంది పోలీసు వారు మంచివారు అయి ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ ఎలా నడిపిస్తే అలా నడవటమే పోలీసుల యొక్క కార్యక్రమం అయిపోయింది. కనుక నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైతే సిఐ నాగరాజు వెనకాల ఉండి ఆయనను ఏమన్నా శిక్షిస్తే మేము ఊరుకోమని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సిఐ నాగరాజుకు మరణశిక్ష విధించాల్సిందే. అతనితో పాటు ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా వారందరికీ కూడా శిక్ష పడాలని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాను. మరి చాలా చావులు ఉన్నాయి, లాకప్ డెత్లు చాలా జరిగినాయి, కానీ దానికి ఎందుకు రాలేదో అర్థం అవటం లేదు. ఒక రౌడీ షీటర్ కోసం చంద్రబాబు నాయుడు గారు రావడం ఏంటో, ప్రభుత్వాలు రావడం ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. న్యాయం అనేది ఆ అబ్బాయి తల్లిదండ్రులు చేయటం తప్పేమీ కాదు, కానీ ఇది మాత్రం కుట్రపూరితంగా జరిగింది. ఆ అబ్బాయి చనిపోవటానికి గల కారణం వెనుక చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. సాక్ష్యాలు ఎక్కడ బయటకు వస్తాయోనో ఆ అబ్బాయిని చంపడం జరిగింది. కనుక తగిన పారితోషికం ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఆమెకు న్యాయం చేసినంత మాత్రాన ప్రజలందరికీ న్యాయం చేసినట్టు కాదు. మరి చాలామంది పెద్దలు ప్రభుత్వాన్ని నిందించారు, ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేశారు అని అంటున్నారు. అలాగే అందరికి కూడా న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మిత్ర మండలికి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడుతూ కృష్ణ గారి కులంలో నేను పుట్టి ఉంటే చాలా బాగుండేమో అన్నాడు అతను. అసలు అతను ఏమనుకున్న మాట మాట్లాడాడో నాకైతే తెలియదు. అసలు ఈ విషయం తెలుసుకోండి, ఈ భారతదేశ వ్యవస్థలో శూద్రులందరూ అంటరాని వారే. ఈ అంటరానితనము పోగొట్టడానికి అంబేద్కర్ గారు చాలా ఉద్యమం చేశారు.
కానీ ఇప్పుడు ఏదో ఎస్సీల కంటే మేము చాలా ఎక్కువ అని కొంతమంది వర్గాలు ఫీల్ అవుతున్నాయి. ఎస్సీలు ఎవరు అలా ఫీల్ అవ్వటం లేదు. ఎస్సీలు ఎవరికంటే తక్కువ కాదు. ఎవరైతే ఈ మాట అన్నారో, మేము ఆ కులంలో పుడితే బాగుండు అన్నారో, అది వెనక్కి తీసుకోండి. ఎవరైతే అన్నారో వారు ఎస్సీల కంటే ఎక్కువ మాత్రం కాదు. శూద్రులందరూ అంటరాని వారే. కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే శూద్రులు అంటరాని వారుగా ఉన్నారని చెప్పి ఆయన ఉద్యమాలు చేసి ఆలయ ప్రవేశం కల్పించింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో ఎస్సీ కులాల్లో పుడితే బాగుండదని, కానీ ఎస్సీలు ఎవరు అనుకోవటం లేదు. మొత్తము 59 ఎస్సీ కులాలు చాలా తెలివైన వారు. మీరు అనుకోవచ్చు తక్కువ వాళ్ళని, అంటరానితనం ఉంది అనుకోవచ్చు, కానీ ఎస్సీలకున్న స్థాయి మిగిలిన శూద్రులైన మీరు ఎవరైతే మాట్లాడారో ఆయన గురించే మాట్లాడుతున్నాను నేను. దయచేసి ఇంకొకసారి ఇటువంటి మాటలు మాత్రం బయటకు రానివ్వకండి. ఇదే నా లాస్ట్ వార్నింగ్. ఎవరైతే మిత్ర మండలిలో ఈ మాట మాట్లాడారో, మేము ఆ కులంలో పుడితే బాగుండును అన్నారో, అంత బాధ మీకు అవసరం లేదు. ఒక ఎస్సీలు మాత్రం వేరే కులాల్లో పుట్టాలని అనుకోవటం లేదు. కనుక దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకోండి. ఆ చనిపోయిన సాయికృష్ణకు న్యాయం జరిగిందని మీరే చెప్పేశారు కదా, ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ మరొకసారి చెప్తున్నాను, సిఐ నాగరాజుకి అతని అనుచరులందరికీ కూడా మరణశిక్ష విధించాలని కోరుకుంటూ జై భీమ్ జై భారత్.